హైదరాబాద్ ప్రజలు ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సూచించారు. డ్రగ్స్ వాడకంపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ అనే మాట వినబడితే కఠిన చర్యలుంటాయన్నారు. న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమైంది. జంట నగరాల్లో భారీగా ఈవెంట్స్, పార్టీలు అరేంజ్ చేసుకుంటున్నారు. మరోవైపు రాత్రి 1 గంట వరకే న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి తాజా అప్డేట్స్ను మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సనుశ్రీ, ఈరోజు రాత్రి న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్ మొత్తం సిద్ధమైంది. హైదరాబాద్లో ముఖ్యంగా నగర శివార్లు కావచ్చు, నగరంలో కూడా భారీ ఈవెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేశారు. నగరంలో యువత మొత్తంగా కూడా ఈ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనడానికి అంతా సిద్ధమయ్యారు. అయితే న్యూ ఇయర్ వేడుకలను చాలా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పబ్స్ కావచ్చు, పార్టీలలో, ఈవెంట్లలో డ్రగ్స్ అనేటువంటి మాట ఎక్కడా వినపడకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్ అనే మాట వినపడితే మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో చాప కింద నీరులా పాకింది డ్రగ్స్ అనేటువంటిది. ముంబై, బెంగళూరు విదేశాల నుంచి డ్రగ్స్ను హైదరాబాద్కి హబ్గా చేసి ఇక్కడ పెద్ద ఎత్తున విక్రయం చేస్తున్నారు. ఇక్కడ యువత పెద్ద ఎత్తున పబ్లలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ పబ్లోకి వచ్చే వారికి ఈ డ్రగ్స్ను అమ్ముతున్నారు. ఈరోజే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇక్కడ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ అమ్ముతున్నా కూడా పట్టుకున్నారు. ముఖ్యంగా ఈరోజు రాత్రి 10 గంటల నుంచి రేపు తెల్లవారుజామున 5 గంటల వరకు నగర ఫ్లైఓవర్లన్నీ కూడా క్లోజ్ ఉంటాయి. ఎందుకంటే మద్యం తాగిన వాళ్ళు, ఆఫ్టర్ పార్టీ తర్వాత మద్యం సేవించిన వాళ్ళు వాహనాలు వేగంగా నడుపుతూ ఉంటారు. సో వారు ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఎక్కడికక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా చేస్తున్నారు. చాలా టీమ్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్లు ఉంటాయి. 3 కమిషనరేట్ లిమిట్స్లో వేలాది పోలీస్ స్టేషన్లు అన్నిట్లలో కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.